వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు ఛానల్. సో సిఎంఏ తెలుగు ఛానల్లో మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తెలుగు లాంగ్వేజ్లోనే చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి రిలేటెడ్ అది మాట్లాడుకుంటున్నాము అంటే వర్బ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వర్బ్ అంటే ఏంటి? సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేం టాపిక్స్ కంప్లీట్ చేసాము అంటే నౌన్ టాపిక్ అనేది కంప్లీట్ చేసాం, అలాగే ప్రనౌన్ టాపిక్ యాజ్ వెల్ యాజ్ యాడ్వర్బ్ టాపిక్ కూడా మనం కంప్లీట్ చేసాం. అడ్జెక్టివ్ టాపిక్ అనేది మనం కంప్లీట్ చేసాం అనమాట. అండ్ ఇప్పుడు ఏ టాపిక్ మాట్లాడుకోబోతున్నామంటే వర్బ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వర్బ్ అంటే ఏంటి అంటే మనం జనరల్గా తెలుగులో చెప్పాలి అంటే వర్బ్ అంటే క్రియ. సో అంటే పని గురించి చెప్పేదన్నమాట. ఏదైతే సెంటెన్స్లో ఉంటుందో ఆ సెంటెన్స్కి సంబంధించి సెంటెన్స్లో ఏదైతే వర్క్ చేస్తూ ఉంటారో ఏ పని అయితే ఆ సెంటెన్స్లో చేస్తూ ఉంటారో దాన్ని వర్బ్ అంటారనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రనౌన్. సో నౌన్ కానీ ప్రనౌన్ కానీ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాము అంటే వర్బ్ అంటాం అనమాట. సో నౌన్ చేసే పని ఆర్ ప్రనౌన్ చేసే పనిని మనం వర్బ్ అంటాం. సో ఏదైతే సెంటెన్స్లో మనం చేసే పని ఉంటుందో పనిని గురించి చెప్తామో దాన్ని వర్బ్ అంటాం అనమాట. సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ దేని గురించి ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ దేని గురించి ఉంటుంది అంటే వర్బ్ గురించి ఉంటుందన్నమాట. సో ప్రతి సెంటెన్స్లో కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. హీ ఈజ్ ప్లేయింగ్ అంటాం, షీ ఈజ్ సింగింగ్ అంటాం. సో ఆమె ఏం చేస్తుంది? పాడుతుంది. సో ఆమె చేసే పని ఏమిటి? సింగింగ్. అలాగే అతడు ఆడుకుంటున్నాడు, హీ ఈజ్ ప్లేయింగ్. సో ఆడుకుంటాం అనేది పని అనమాట. సో ప్రతి సెంటెన్స్లో కూడా వర్బ్ అనేది ఉంటుందన్నమాట. సో వర్బ్ అనేది ప్రతి సెంటెన్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనం వర్బ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏం గుర్తు రావాలంటే వర్బ్ అంటే క్రియ ఆర్ యాక్షన్ అనమాట. సో తెలుగులో చెప్పాలంటే క్రియ, ఇంగ్లీష్లో చెప్పాలంటే యాక్షన్ ఆర్ వర్క్ డన్ బై ప్రనౌన్ ఆర్ నౌన్. సో ఏదైతే వర్క్ నౌన్ కానీ ప్రనౌన్ కానీ చేస్తుంటారో వారిని ఆ థింగ్ని ఏమంటామంటే వర్బ్ అంటామన్నమాట. సో వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రనౌన్. సో వర్బ్ అనేది ఏంటి అంటే నౌన్ చేసే యాక్షన్ ఆర్ ప్రనౌన్ చేసే యాక్షన్ అనమాట. అంటే నౌన్ ఏ పని చేస్తుందో ఆ పనిని మనం వర్బ్ అంటాం, అలాగే ప్రనౌన్ చేసే పనిని కూడా మనం వర్బ్ అంటాం అనమాట. ఆర్ వర్బ్కి ఇంకొక మీనింగ్ ఏంటి అంటే పొజిషన్. సో పొజిషన్ అంటే ఏంటి? ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్ని గురించి చెప్తుంది అనమాట. ఆ సెంటెన్స్లో ఆ పర్టికులర్ ప్లేస్ గురించి చెప్పేదాన్ని కూడా మనం వర్బ్ అంటాం అనమాట. సో వర్బ్ పొజిషన్ గురించి చెప్తుంది, అలాగే పొసెషన్ గురించి చెప్తుంది అనమాట. పొసెషన్ అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంటుందో అది ఎవర్ ఓన్ థింగ్ అని మనం ప్రనౌన్ మాట్లాడుకునేటప్పుడు పొసెషన్ అన్నాం. సో పొసెషన్ అంటే ఏంటి? నీది లేక నాది ఆర్ ఓనర్షిప్ గురించి చెప్పేదన్నమాట. సో ఎవరి ఓన్ థింగ్స్ గురించి వాళ్ళు చెప్పుకునేటప్పుడు కూడా వర్బ్ అనేది యూజ్ చేస్తారనమాట. సో వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రనౌన్ అండ్ వర్బ్ ఈజ్ ఆఫ్ పొజిషన్. పొజిషన్ అంటే ప్లేస్ గురించి చెప్పేదన్నమాట. సో వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారని దాని గురించి చెప్తుంది అనమాట వర్బ్ అనేది. అలాగే ఇంకొక దేని గురించి చెప్తుందంటే పొసెషన్ గురించి చెప్తుంది. సో పొసెషన్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ థింగ్ ఎవరి దగ్గర ఉంది, సో ఏ పర్టికులర్ పర్సన్ దగ్గర ఉంది ఆర్ ఆ పర్టికులర్ థింగ్ ఎవరిది, ఓన్ థింగ్ అని చెప్పి చెప్తుంది అనమాట. సో పొసెషన్ గురించి చెప్తుంది, అలాగే పొజిషన్ గురించి చెప్తుంది అనమాట. అలాగే యాక్షన్ ఆర్ వర్క్ గురించి చెప్తుంది అనమాట. సో వర్బ్ అనేది ఈ మూడింటి గురించి చెప్తుంది అనమాట. వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రనౌన్ ఆర్ ఆఫ్ పొజిషన్ ఆర్ ఆఫ్ పొసెషన్. సో వర్బ్ ఈజ్ ఆఫ్ దిస్ టైప్స్ అనమాట, 3 టైప్స్. సో వర్బ్లోకి ఇంకా వెళ్తే మనకి టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి అంటే మనకి వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్స్ ఉంటాయి, అలాగే హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. ఇవంటే ఏంటివని మనం డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏమేమి టైప్స్ ఉంటాయని. సో టైప్స్ ఆఫ్ వర్బ్స్లో మనకి ఏముంటాయంటే మనకి టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఏముంటాయంటే మళ్ళీ ఒకసారి చూద్దాము. మెయిన్ వర్బ్ ఆర్ అండ్ హెల్పింగ్ వర్బ్ అనమాట.
సో మనకి వర్బ్స్లో మెయిన్ వర్బ్స్ అనేవి ఉంటాయి, అలాగే హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ వర్బ్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటని మనం నెక్స్ట్ చూద్దాము. అలాగే ఇంకే టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అన్నమాట. సో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి మనం నెక్స్ట్ చూద్దాము. అలాగే ఫైనైట్ వర్బ్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనమాట. సో మనకి ఇన్ని రకాలుగా వర్బ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి మనకి జనరల్గా 6 టైప్స్ ఉంటాయి. సో మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, అలాగే ఫైనైట్ వర్బ్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా పొజిషన్ గురించి చెప్తాయి, పొజిషన్ గురించి చెప్తాయి, అలాగే యాక్షన్ గురించి చెప్తాయి అన్నమాట. సో అవి ఎన్ని టైప్స్లో ఉంటాయి అంటే 6 టైప్స్లో ఉంటాయి అన్నమాట వర్బ్స్ అనేవి. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్. సో ఇవన్నీ కూడా వర్బ్స్ అన్నమాట, వర్బ్స్లో ఉన్న టైప్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వస్తే మెయిన్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. సో మెయిన్ వర్బ్ అంటే ఏంటి, డైరెక్ట్ యాక్షన్ వర్డ్ గురించి చెప్తుంది అనమాట. సో మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని గురించి, ప్లేయింగ్, సింగింగ్, డ్యాన్సింగ్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా యాక్షన్ గురించి డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట. వాళ్ళు ఏ పని గురించి చేస్తున్నారు, ఆడుకుంటున్నారా, నడుస్తున్నారా, తింటున్నారా, ఇవన్నీ కూడా పని అనమాట. సో ఇవన్నీ కూడా వర్బ్ అనమాట. ప్లేయింగ్, డాన్సింగ్, స్పీకింగ్, టాకింగ్, వాకింగ్, ఇవన్నీ కూడా మనకి మెయిన్ వర్బ్స్ అనమాట. సో మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. సో మనం సెంటెన్స్లో ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉంటుందో దాన్ని మెయిన్ వర్బ్ అంటాం. ఆర్ వర్క్ వర్డ్ అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనికి సంబంధించిన పదం ఏదైతే ఉంటుందో సెంటెన్స్లో ఆ పదాన్ని మనం మెయిన్ వర్బ్ అంటాం అనమాట. సో అలాగే హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సో హెల్పింగ్ వర్డ్స్ అనేవి మనకి చాలా ఉన్నాయన్నమాట ఇంగ్లీష్లో. సో హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఎన్ని రకాలు అంటే యామ్, ఈజ్, ఆర్, was and were, being, been, and be, have, has, had, do, does, did, will, would, shall, should. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సో ప్రతి సెంటెన్స్లో కూడా హెల్పింగ్ వర్బ్స్ అనేవి లేకుండా మనకి సెంటెన్స్ అనేది ఫామ్ చేయడం కష్టం అనమాట. సో రామ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటాం. సో ఈజ్ అనేది వాడుతున్నాం. సో రామ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఏంటి, రామ్ క్రికెట్ ఆడుకుంటున్నాడు. సో రామ్ అనేది నౌను, ఈజ్ అనేది ఏంటి అక్కడ హెల్పింగ్ వర్బ్ అనమాట. సో హెల్పింగ్ వర్బ్స్ లేకుండా మనకి ఏ సెంటెన్స్ కూడా మనం ఫామ్ చేయటం కష్టం అనమాట. సో వర్బ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నో. సో సెంటెన్స్లో మనకి ఏముంటాయి, సబ్జెక్టు, ఆబ్జెక్టు, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు. సో ఇవే ఉంటాయి అన్నమాట మనకి. సో మనకేంటి హెల్పింగ్ వర్బ్స్ లేకుండా మనం ఇవేమీ ఫామ్ చేయటం కష్టం అనమాట. ఏ సెంటెన్స్ అయినా సరే ఫామ్ చేయటం కష్టం అనమాట. సో మనం హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయంటే యామ్ ఉంటుంది, ఈజ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, వజ్ ఉంటుంది, వర్ ఉంటుంది. సో వజ్ అండ్ వర్ అనేవి పక్క పక్కనే ఉంటాయి. బీయింగ్, బీన్, అండ్ బీ, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఇవన్నీ కూడా ఒక టెన్స్కి సంబంధించింది అనమాట. డూ, డస్ అనేది ఒక టెన్స్కి సంబంధించింది. డిడ్, విల్, వుడ్, షెల్ అండ్ షుడ్. షెల్ అండ్ షుడ్ అనేది ఒక దానికి సంబంధించింది అనమాట. దేర్ ఆర్ 5 more హెల్పింగ్ వర్బ్స్. సో ఇవి కాకుండా ఇంకా 5 పైన చెప్పినవి కాకుండా కింద 5 ఇంకా ఉన్నాయన్నమాట హెల్పింగ్ వర్బ్స్ అనేవి. మే, మైట్, మస్ట్, కెన్, కుడ్, ఇవన్నీ కూడా జనరల్గా బీ ఫామ్స్లో కూడా వస్తాయన్నమాట. కొన్ని యామ్, ఈజ్, ఆర్ అని ఇవన్నీ కూడా కొన్ని బీ ఫామ్స్లో ఉంటాయి. సో బీ ఫామ్స్లో ఉన్నాయన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్లో ఉంటాయి అన్నమాట. సో హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏమి ఉన్నాయంటే యామ్, ఈజ్, ఆర్, వజ్ అండ్ వర్, బీయింగ్, బీన్ అండ్ బీ, ఇవేమంటే బీ ఫామ్స్ అనమాట. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఇవేమో హ్యావ్ ఫామ్స్. అలాగే డూ, డస్, డిడ్, విల్, వుడ్, షెల్, షుడ్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ చెప్పిన హెల్పింగ్ వర్బ్స్ కాకుండా మనకి ఇంకా 5 more హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ 5 more హెల్పింగ్ వర్బ్స్. మే, మైట్, మస్ట్, కెన్, కుడ్, ఇవన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సో హెల్పింగ్ వర్బ్స్ అయిపోయినాయి. సో మనకేంటి, మనం ఏం మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా, మెయిన్ వర్బ్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే హెల్పింగ్ వర్బ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో మెయిన్ వర్బ్స్ ఏంటి అంటే డైరెక్ట్గా పని గురించి ఆర్ యాక్షన్ గురించి చెప్తుంది.
అలాగే హెల్పింగ్ వర్బ్స్ అంటే మనం ఇవి మాట్లాడుకున్నాం అనమాట. సో ట్రాన్సిటివ్ వర్బ్స్. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? The verb which is followed by the object directly is called transitive verbs. సో మనకి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏదైతే సెంటెన్స్లో మనం దేని గురించి చెప్పదలుచుకున్నామో, రిజల్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ని మనం ఆబ్జెక్ట్ అనుకుంటాం. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే ఏదైతే మన ఆబ్జెక్ట్ పక్కనే ఉంటుందో, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని ఫాలో అవుతూ ఉంటుందో ఆ వర్బ్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. The verb which is followed by the object directly is called transitive verb. సో ఏదైతే మనకి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని ఫాలో అవుతూ డైరెక్ట్గా ఫాలో అవుతూ ఉండే వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వర్బ్ని ఏమంటామంటే, సో జనరల్గా ఇట్ షోస్ యాక్షన్ అవ్వచ్చు, పొజిషన్ గురించి చెప్పొచ్చు, అలాగే యాక్షన్ గురించి చెప్పొచ్చు. సో ఈ మూడిట్లో దేని గురించి చెప్పినా సరే ఆబ్జెక్ట్కి ఫాలో అవుతూ, అంటే ఆబ్జెక్ట్ పక్కనే ఉన్న వర్బ్ని ఏమంటాము అంటే మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. అలాగే ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ థాట్ ఇంగ్లీష్ అంటే ఏంటి? నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. సో ఏంటి? ఇంగ్లీష్ అనేది మనకి ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్కి పక్కనే ఉంది థాట్ అని, అంటే ఏంటి? నేర్పిస్తున్నాను. సో ఐ థాట్ ఇంగ్లీష్. సో ఇదేంటి అంటే మనకి ట్రాన్సిటివ్ వర్బ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి ఏంటి అనేది మనం చూద్దాం. ద వర్బ్ విచ్ కెనాట్ బీ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. సో మనకి ఏదైతే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ పక్కన ఎగ్జాక్ట్గా ఉండదన్నమాట. ఏదైతే మనం ట్రాన్సిటివ్ వర్బ్కి కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. సో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి అటాచ్ అయ్యింది, ఆబ్జెక్ట్కి డైరెక్ట్గా ఫాలో అవుతూ ఉన్న వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వర్బ్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాం. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే సెంటెన్స్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్కి డైరెక్ట్గా ఫాలో అవ్వదన్నమాట. సో సెంటెన్స్కి మధ్యలోనో చివరిలోనో ముందో ఎక్కడో ఉంటుంది, అంతేగాని ఆబ్జెక్ట్ని ఫాలో చేస్తూ ఉంటుంది అనమాట. సో ద వర్బ్ విచ్ కెనాట్ బీ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ ఈస్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనమాట. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? డైరెక్ట్గా మనకి ఫాలో అవ్వదన్నమాట ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది. అలాగే ఐ వెంట్ టు మార్కెట్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ వెంట్ టు మార్కెట్. సో నేను మార్కెట్కి వెళ్ళాను. సో ఇక్కడ ఏం చెప్పారు? మనకు మార్కెట్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ అనమాట. వెంట్ అనేది ఏంటి? మనకి సబ్జెక్ట్ పక్కన వచ్చింది కానీ ఆబ్జెక్ట్ పక్కన రాలేదుగా. సో ఇలాంటి వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్బ్స్ని ఏమంటాము అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. జనరల్గా చెప్పాలంటే వెంట్, వెళ్ళింది. సో నేను వెళ్ళాను అంటే ఏంటి? వెళ్ళాను అనేది వర్బ్ అనమాట, యాక్షన్ గురించి చెప్తుంది. సో ఇట్ మైట్ బి పొజిషన్ గురించి చెప్పొచ్చు ఆర్ పొజిషన్ గురించి చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే యాక్షన్ గురించి చెప్తుంది. సో ఇదేంటి? ఆబ్జెక్ట్కి ఫాలో అవుతూ ఏం లేదు కదా, ఆబ్జెక్ట్ పక్కనే ఏం లేదు కదా, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. సో ఇలాంటి వర్బ్స్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. సో ద వర్బ్ విచ్ కెనాట్ బీ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ ఈస్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే వస్తుంది? ఫైనైట్ వర్బ్స్. సో మనకి ఫైనైట్ వర్బ్స్ అనేవి ఏమున్నాయి? ద వర్బ్ విచ్ కెన్ చేంజ్ ఇంటూ అనదర్ ఫామ్ ఈజీలీ. సో మనకి ఏదైతే వర్బ్స్ ఉన్నాయో ఆ వర్బ్స్ అనేవి వేరే ఫామ్లో చేంజ్ అవుతాయి అన్నమాట, ఈజీగా వేరే ఫామ్లో చేంజ్ అవుతాయి అన్నమాట. అలాంటి వర్బ్స్ని మనం ఫైనైట్ వర్బ్స్ అంటాం. సో ద వర్బ్ విచ్ కెన్ చేంజ్ ఇంటూ అనదర్ ఫామ్ ఈజీలీ. సో ఈజీగా వేరే ఫామ్లో మారిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫామ్లో ఉంది అండ్ మారిపోతే ఈజీగా చేంజ్ అవుతుంది అనమాట. సో వేరే ఫామ్లోకి మారింది అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉంది, అది ఫ్యూచర్ టెన్స్లో ఇదే చెప్పాలనుకోండి, గో, వెంట్, గాన్. సో ఏంటి? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాగా ఉందన్నమాట. సో ఇది చూడండి ఎగ్జాంపుల్. ఐ గో టు ద మార్కెట్ టు బై వెజిటబుల్స్. సో ఏంటి? ఇది ఒక సెంటెన్స్ అనమాట. నేను మార్కెట్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అంటే వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళాను మార్కెట్కి. సో ఇక్కడ ఏమైపోయింది? తర్వాత ఏంటి? మనం పాస్ట్ టెన్స్లో మార్చుతున్నాం. గో అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది పైన సెంటెన్స్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై వెజిటబుల్స్. సో ఫస్ట్ ఏమో వెళ్తున్నానని చెప్పాను, తర్వాత ఏం చెప్పాను? ఐ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్. అంటే ఏంటి? నేను వెళ్ళిపోయాను, నేను వెళ్ళొచ్చాను అని వస్తుంది, ఆర్ నేను వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళాను వెజిటబుల్స్ కొనడానికి. ఫస్ట్ సెంటెన్స్లో ఏంటి? నేను
వెజిటబుల్స్ కొనడానికి వెళ్తున్నాను. సో ఐ గో టు ద మార్కెట్ టు బై ద వెజిటబుల్స్. సో ఐ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్. ఇక్కడ ఏంటి వర్బ్ అనేది గో అనేది వెంట్ లాగా మారిపోయింది. సో మనం ఫ్యూచర్కి ఆర్ పాస్ట్కి మార్చినప్పుడు ఆ ఫామ్ అనేది మారిపోయింది అనమాట. ఆ వర్బ్ ఫామ్ అనేది మారిపోయింది. సో వర్బ్ ఫామ్స్ అనేవి ఇంగ్ ఫామ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి అవి ఫ్యూచర్ టాపిక్స్లో వస్తాయి. సో గో అనేది వెంట్ లాగా మారిపోయింది. ప్రెజెంట్ టెన్స్లో గో అని ఉంది, పాస్ట్ టెన్స్లో ఏమైపోయిందంటే వెంట అని అయిపోయింది. సో రెండిటి మీనింగ్ ఒకటే, కూరగాయలు కొనడానికి వెళ్ళారు. సో వర్బ్ ఫామ్ అనేది ఈజీగా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే ఫైనైట్ వర్బ్స్ అంటాం. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్ సిన్స్ మార్నింగ్. ఇదేంటి, మనకి ఫ్యూచర్ టెన్స్లో ఉందన్నమాట. సో ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్ సిన్స్ మార్నింగ్. నేను ఏం చేస్తున్నానంటే ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉందన్నమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఫ్యూచర్ కాదు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందన్నమాట. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో అది పాస్ట్ టెన్స్లోకి ఏమైపోయిందంటే ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్ సిన్స్ మార్నింగ్. నేను మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నాను, మార్నింగ్ ఈ టైంకి చేస్తూ ఉన్నాను, ఆర్ నిన్న మార్నింగ్ ఈ టైంకి చేస్తూ ఉన్నాను. సో ఏంటంటే అది ఏంటి, పాస్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు ఏమైపోయిందంటే హ్యావ్ అనేది హ్యాడ్ అయిపోయింది అనమాట. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ వచ్చేసి మనకి పాస్ట్ టెన్స్లో మార్చగానే ఏమైందంటే ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్. సో హ్యావ్ వచ్చేసి హ్యాడ్ లాగా మారిపోయింది. సో ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారిపోయింది అనమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారిపోయింది. సో ఫామ్ అనేది వర్బ్ ఫామ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఏదైతే వర్బ్ ఫామ్ ఒక టెన్స్లో ఒకలాగా ఉండి ఇంకో టెన్స్లో ఇంకొకలాగా చేంజ్ అయిపోయింది అనుకోండి, అలాంటి వర్బ్ ఫామ్స్ని ఏమంటామంటే ఫైనైట్ వర్బ్స్ అంటాం అనమాట. అలాంటి వర్బ్స్ని ఏమంటామంటే ఫైనైట్ వర్బ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనైట్ వర్బ్స్ అయిపోయింది. నెక్స్ట్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనమాట. ద వర్బ్ విచ్ కెనాట్ చేంజ్ ఇంటూ అనదర్ ఫామ్ ఈజ్ కాల్డ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లోనూ ఒకేలా ఉంటుంది ఆ వర్బ్, అదే వర్బ్ ఫ్యూచర్ టెన్స్లోనూ అలానే ఉంటుంది, పాస్ట్ టెన్స్లోనూ అలానే ఉంటుంది అనమాట. సో టెన్సెస్ అనేది చాలా బిగ్ టాపిక్ అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్కి అదే మెయిన్ అనమాట. సో టెన్సెస్ అనేది పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ అనేది 70% 80% నేర్చుకోవచ్చు అనమాట. తర్వాత అంతా కూడా మన ప్రాక్టీస్ని బట్టి ఆర్ మనం డైలీ మాట్లాడే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట టెన్సెస్ అనేది. సో టెన్సెస్ టాపిక్ అనేది మనకి తర్వాత ఛానల్లో వస్తాయన్నమాట. సో ప్రజెంట్ అయితే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వర్బ్స్ అనేవి మాట్లాడుకుంటున్నాం అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి, సెంటెన్స్లో ఉన్న వర్బ్స్ని మనం మార్చినప్పుడు వేరే టెన్స్లోకి, ప్రజెంట్ టెన్స్లోంచి ఫ్యూచర్ టెన్స్లోకి కానీ ఆర్ పాస్ట్ టెన్స్లోకి కానీ మార్చినప్పుడు ఆ వర్బ్ ఫామ్ అనేది మారదనమాట. ద వర్బ్స్ విచ్ కెనాట్ చేంజ్ ఇంటూ అనదర్ ఫామ్ ఈజ్ కాల్డ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనమాట. సో మనం మాట్లాడుకున్నట్టు ఫైనైట్ వర్బ్స్ అనేవి మారినాయి. ఫైనైట్ వర్బ్స్ అంటే మారిందనమాట, ఒక ఫామ్ నుంచి చేంజ్ ఇంటూ అనదర్ ఫామ్ ఈజీలీ. కానీ నాన్ ఫైనైట్ ఫామ్లో ఏం చెప్పారు, కెనాట్ చేంజ్ ఇంటూ అనదర్ ఫామ్ ఈజ్ కాల్డ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. సో ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారదనమాట. సో ఇవి మనకి ఏంటి అంటే నాన్ ఫైనైట్ వర్బ్స్ అనమాట. అలాగే సో వర్బ్ గురించి మళ్ళీ చెప్పాలి అంటే వర్బ్ దేని గురించి చెప్తుందంటే యాక్షన్ అంటే ఏంటి, పని గురించి చెప్తుంది అనమాట. సెంటెన్స్లో ఏ పని అయితే జరుగుతుందో ఆ పనిని మనం వర్బ్ అంటాము. అలాగే వర్బ్ అనేది పొజిషన్ గురించి కూడా చెప్తుంది, అంటే ప్లేస్ గురించి చెప్తుంది అనమాట. ఏ ప్లేస్లో అయితే వర్బ్ అనేది జరుగుతుందో ఆ ప్లేస్ని గురించి కూడా చెప్తుంది. అలాగే పొజిషన్ అంటే ఓనర్షిప్ అనమాట, ఆర్ సంథింగ్ నీది నాది, ఇలాంటి పొజిషన్ గురించి ఎవరిది అన్న దాని గురించి చెప్తుంది అనమాట. సో మనకి వర్బ్స్లో ఉన్న టైప్స్ ఏంటి అంటే మనకి 6 టైప్స్ అనమాట. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్. ఈ 6 టైప్స్ అనమాట. ఇవేంటివని మనం క్లాస్లో ఈరోజు చూసాం కదా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వర్బ్ అనమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అనే టాపిక్ అనేది కంప్లీట్ చేసాం అండ్ వర్బ్లో ఏమేమి టైప్స్ ఉన్నాయనేది కంప్లీట్ చేసాము. అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్ అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ CMA తెలుగు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.